నమస్కారం. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రియమైనటువంటి విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం డిజిటల్ క్లాస్. మరి పిల్లలు, మనము నిన్న మొన్న గత క్లాసులలో వర్గ సమీకరణానికి సంబంధించినటువంటి అధ్యాయంలో వర్గ సమీకరణం అంటే ఏంటిది, వర్గ సమీకరణాన్ని ఎలా నిర్ణయిస్తాము, వర్గ సమీకరణాన్ని ఎలా రూపొందించవచ్చు అనేటువంటి విషయాలను నేర్చుకున్నారు. మరియు వర్గ సమీకరణం ద్వారా వర్గ సమీకరణం యొక్క మూలాలను ఎలా కనుక్కుంటారు, కారణాంక పద్ధతి ద్వారా వర్గం పూర్తి చేయటం ద్వారా అనే రెండు పద్ధతుల్లో వర్గ సమీకరణ యొక్క మూలాలను కనుగొనేటువంటి విధానం గురించి కూడా గత తరగతిలో నేర్చుకున్నారు. ఈరోజు నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం గురించి నేర్చుకుందాం. వర్గ సమీకరణ యొక్క మూలాలు ఎలాంటివి, అవి ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాయి, వాస్తవ సంఖ్యల, అవాస్తవాల, సమానాల, అసమానాలటువంటి అంశం గురించి ఈరోజు నేర్చుకుందాం. గుడ్ మార్నింగ్. డిజిటల్ క్లాస్ తరగతి 10వ తరగతి విషయం గణితం, పాఠ్యాంశము వర్గ సమీకరణము యొక్క మూలాల స్వభావం. వర్గ సమీకరణం యొక్క మూలాల గురించి మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం కదా. వర్గ సమీకరణానికి ఎన్ని మూలాలు ఉంటాయి? 2. అవేంటియో చూద్దాం. వర్గ సమీకరణం యొక్క మూలాలు x = -b ± b² - 4ac/2a. ఆర్ దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు విడిగా? x = -b +√b² - 4ac/2a మరియు -b -√b² - 4ac/2a. ఈ విధంగా మనం రెండు మూలాలు రాయడం జరుగుతుంది. వర్గ సమీకరణ యొక్క మూలాలు తెలుసుకున్నాక ఈ మూలాలు ఎలా ఉంటాయి అంటే వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని తెలుసుకోవడానికి మనం విచక్షణని ఉపయోగిస్తాం. వర్గ సమీకరణం యొక్క విచక్షణ అంటే ఏందో నేర్చుకుందాం. వర్గ సమీకరణం యొక్క విచక్షణ ax² + bx + c = 0. వర్గ సమీకరణం యొక్క విచక్షణి b² - 4ac అగును. ఇక్కడ వర్గ సమీకరణ యొక్క విచక్షణి b² - 4ac. ఈ వర్గ సమీకరణం యొక్క విచక్షణ ఎందుకు ఉపయోగిస్తారు అంటే విచక్షణి అనేది b² - 4ac వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావమును తెలుసుకొనటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ రెండు అంశాలు, వర్గ సమీకరణం యొక్క విచక్షణ అంటే ఏంది, అది ఎందుకు ఉపయోగిస్తారు అంటే విచక్షణ అంటే ఏం చెప్పుకుంటాం మనము? b² - 4acని విచక్షణిగా పేర్కొంటాం. అది ఎందుకు ఉపయోగిస్తాము? ఆ వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఒకసారి మనము చూద్దాం. వర్గ సమీకరణం యొక్క విచక్షణ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మూలాల స్వభావాన్ని తెలుసుకోవడానికి అని చెప్పుకున్నాం. ఈ విచక్షణ అనేది b² - 4ac 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అవేమిటియో చూద్దాం. ఒకటి, ఈ విచక్షణ b² - 4ac అనేది >0 అయితే, అంటే 0 కంటే ఎక్కువగా ఉంటే ఆ వర్గ సమీకరణం యొక్క మూలాలు రెండు కూడా వేరువేరు వాస్తవ మూలాలు కలిగి ఉంటుంది. b² - 4ac >0 అయితే రెండు వేరువేరు వాస్తవ మూలాలను కలిగి ఉంటుంది. ఇంకో సందర్భం చూద్దాం. b² - 4ac = 0 అయితే, విచక్షణ అనేది 0కు సమానమైతే ఆ వర్గ సమీకరణ యొక్క మూలాలు రెండు కూడా సమాన వాస్తవ మూలాలను కలిగి ఉంటుంది. మరి మూడో సందర్భం చూద్దాం.
b² - 4ac <0 అయితే వాస్తవ మూలాలను కలిగి ఉండదు. ఇక్కడ చూశారు కదా, వర్గ సమీకరణ విచక్షణ ఈ 3 సందర్భాలను కలిగి ఉంటుంది. ఒకటి, <0 అంటే 0 కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటే ఆ వర్గ సమీకరణానికి 2 వేరువేరు వాస్తవ మూలాలు ఉంటాయి. ఒకవేళ వర్గ సమీకరణ యొక్క విచక్షణ 0కు సమానంగా ఉంటే సమాన వాస్తవ మూలాలు కలిగి ఉంటుంది. 0 కన్నా తక్కువగా ఉంటే, అంటే రుణ సంఖ్యలుగా వచ్చినట్టయితే అవి వాస్తవ మూలాలను కలిగి ఉండదని చెప్పవచ్చు. ఈ విధంగా వర్గ సమీకరణ యొక్క విచక్షణ 3 సందర్భాల్లో వినియోగిస్తుంటాం మనం. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 3x² - 4√3x + 4 = 0 అనేది వర్గ సమీకరణం. ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు ఎలా ఉంటాయి, వాటి స్వభావం తెలపండి అని ఉంది ఒక ఉదాహరణ. మరి ఏ విధంగా చేద్దామో చూద్దాం. మొదటగా వర్గ సమీకరణం తీసుకుంటున్నాం. 3x² - 4√3x + 4 = 0. ఇందులో మనకు a = 3, b = -4√3, c = 4. అంటే x² గుణకాన్ని a గా తీసుకుంటాం, x గుణకాన్ని b గా తీసుకుంటాం, స్థిర పదాన్ని c గా తీసుకుంటాం. ఇక విచక్షణ b² - 4ac ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇందులో విలువలను మనం ప్రతిక్షేపిద్దాం. b అంటే -4√3² -4, a అంటే 3, c అంటే 4. కాబట్టి దీన్ని సూక్ష్మీకరించినట్టయితే -4√3² సూక్ష్మీకరిస్తే 16, తర్వాత ఇంటూ 3 -4 × 3 × 4. ఇక్కడ దీన్ని సూక్ష్మీకరిస్తే 48 -48 = 0. ఇక్కడ ఈ వర్గ సమీకరణం యొక్క విచక్షణ 0 అయింది. మనం ఇంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారంగా వర్గ సమీకరణం యొక్క విచక్షణ b² - 4ac = 0 అయితే ఏమని చెప్పుకున్నాం ఇంతకుముందు, ఆ వర్గ సమీకరణం యొక్క మూలాలు 2 సమాన వాస్తవ మూలాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ 3x² - 4√3x + 4 = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలు సమాన వాస్తవ మూలాలను కలిగి ఉంటాయి. మరి ఒక ఉదాహరణను మనము పరిశీలిద్దాం. 2x² - 6x + 3 = 0 యొక్క మూలాల స్వభావాన్ని తెలపండి. ఇంతకుముందు చేసినటువంటి ఉదాహరణ మాదిరిగానే మొదటగా వర్గ సమీకరణం తీసుకుందాం. 2x² - 6x + 3 = 0. ఇందులో a = 2, b = -6, c = 3. ఈ విలువలను మనం విచక్షణ b² - 4ac కనుక్కోవాలి. కాబట్టి ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపణ చేసినట్టయితే b అంటే -6² -4, a అంటే 2, c అంటే 3. కాబట్టి -6² అంటే 36, 4 2 8, 8 3 24, 36 - 24 = 12. ఇక్కడ గమనించినట్టయితే ఈ విచక్షణ అనేది 0 కంటే ఎక్కువగా ఉంది. అంటే b² - 4ac > 0. మనం ఇంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారంగా ఈ విచక్షణ అనేది 0 కంటే ఎక్కువైతే మూలాలు ఎలా ఉంటాయి, వేరువేరు విభిన్న మూలాలను కలిగి ఉంటాయి. 2x² - 6x + 3 = 0 ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు విభిన్న మూలాలను కలిగి ఉంటాయి. మరి ఒక ఉదాహరణను మనము పరిశీలిద్దాం. kx × x - 2 + 6 = 0 వాస్తవ సమాన మూలాలు ఉంటే k విలువ కనుక్కోండి అన్నాడు. ఇక్కడ కండిషన్ ఏంటంటే k అనేది 0 కాకూడదు, 0 అనేది ఉండకూడదు. k = సో ఇంతకుముందు ఉదాహరణలకు ఈ ఉదాహరణకు కొంచెంగా డిఫరెంట్గా ఉంది. మరి ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు మనకు వర్గ సమీకరణము kx × x - 2 + 6 = 0. దీన్ని సూక్ష్మీకరించినట్టయితే kx × x kx², kx × 2 - 2kx + 6 = 0. ఇది వర్గ సమీకరణ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇందులో a = k, b
b ఈజ్ ఈక్వల్ టు -2k, c ఈక్వల్ టు 6. ఇక్కడ ప్రశ్నలో మనకు వాస్తవ సమాన మూలాలు ఉంటే అన్నాడు. అంటే ఏం కావాలి? సమాన వాస్తవ మూలాలు కావున b² - 4ac ఈక్వల్ టు 0 అగును. కాబట్టి ఇక్కడ సూత్రంలో విలువలను ప్రతిక్షేపించినట్టయితే -2k² - 4 × k × 6 ఈక్వల్ టు 0. -2k² సూక్ష్మీకరిస్తే 4k² × 4 × 6 24k ఈక్వల్ టు 0. ఈ రెండింటి నుంచి 4kని మనం కామన్గా తీసినట్టయితే k - 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 4k ఈక్వల్ టు 0, k - 6 ఈక్వల్ టు 0. దీన్ని విడదీసినట్టయితే k ఈజ్ ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు -6 అగును. మరి ఇక్కడ ఇంతకుముందు ప్రశ్నలో చెప్పుకున్న ప్రకారంగా k అనేది 0 కాకూడదు కాబట్టి ఇక్కడ k ఈక్వల్ టు 0 తీసుకోకూడదు. కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 6 అనేది సరైనటువంటి సమాధానము. ఈ విధంగా విచక్షణ సహాయమున వర్గ సమీకరణం యొక్క మూలాలను మనము తెలుసుకోవచ్చు. మరి ఈ వర్గ సమీకరణాల యొక్క గ్రాఫ్ గీసినట్టయితే అంటే వర్గ సమీకరణం ద్వారా మనం గ్రాఫ్ ద్వారా కూడా మూలాల యొక్క స్వభావాన్ని చూడగానే చెప్పవచ్చు. ఇక్కడ విచక్షణ b² - 4ac > 0 అయితే మూలాలు ఎలా ఉంటాయో మనము ఇంతకుముందు ఉదాహరణ చేసాము. ఇక్కడ గ్రాఫ్ ద్వారా చూద్దాం. ఈ 3 గ్రాఫ్లను మనం పరిశీలించినట్టయితే x అక్షాన్ని 2 వేర్వేరు బిందువుల వద్ద ఖండించింది. ఆ ఖండించినటువంటి బిందువులే మనకు మూలాలని తెలుస్తాయి. కాబట్టి b² - 4ac అనేది > 0 అయితే ఆ వర్గ సమీకరణానికి 2 విభిన్న మూలాలు ఉంటాయని తెలుస్తుంది. మరి ఇంకో ఉదాహరణ చూద్దాం. b² - 4ac ఈక్వల్ టు 0 అయితే మూలాలు ఎలా ఉంటాయి? ఆ గ్రాఫ్ చూసినట్టయితే గ్రాఫ్ను మనం పరిశీలించండి. ఇక్కడ ఈ మూడింటిలో కూడా మనకు ఒకే బిందువు వద్ద x అక్షాన్ని ఖండించాయి. అంటే 2 విలువలు కూడా సమానమైనటువంటి విలువలను వస్తాయి. కాబట్టి b² - 4ac ఈక్వల్ టు 0 అయితే మనకు సమాన మూలాలు ఉంటాయని తెలుపుతుంది. మరి ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే b² - 4ac < 0 అయితే మూలాలు ఎలా ఉంటాయి? వాటిని కూడా మనం గ్రాఫ్ ద్వారా చూపించినట్టయితే చూడండి. ఇక్కడ 3 రేఖాచిత్రాలు కూడా x అక్షాన్ని ఎక్కడ కూడా తగలలేవు. అంటే వాస్తవ సంఖ్యలు కావు అని అర్థము. మూలాలు వాస్తవాలు కావు. మరి ఎలాంటి సంఖ్యలు ఉంటాయి? సంకీర్ణ సంఖ్యలు అవుతాయి. మరి ఇంతవరకు పిల్లలు మీరు వర్గ సమీకరణం యొక్క విచక్షణ ద్వారా మూలాలు ఎలా ఉంటాయనేటువంటి అంశం ఉదాహరణల ద్వారా, సమీకరణాలు, వాటి యొక్క రేఖాచిత్రాల ద్వారా కూడా నేర్చుకున్నారు. మరి మనము ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయాలు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం, పరిశీలిద్దాం. వర్గ సమీకరణం యొక్క మూలాలంటే నేర్చుకున్నారు. 2 మూలాలు ఉంటాయి. తర్వాత వర్గ సమీకరణం యొక్క విచక్షణి, దేన్ని విచక్షణ అంటారు, అది ఎందుకోసం ఉపయోగిస్తారు. మూడవది వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావము. విచక్షణ ద్వారా మూలాలు ఎలా ఉంటాయి? వాస్తవ సంఖ్యల, అవాస్తవాల, సమానాల, అసమానటువంటి అంశం గురించి నేర్చుకున్నారు. విద్యార్థులారా, ఇంతవరకు మీరు వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం గురించి నేర్చుకున్నారు కదా. మరి దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మీకు ఇవ్వదలుచుకున్నాను. మూల్యాంకనంలో భాగంగా మొదటి ప్రశ్న, వర్గ సమీకరణం యొక్క మూలాలను తెలపండి. రెండవ ప్రశ్న, వర్గ సమీకరణం యొక్క విచక్షణని రాయండి. మూడవ ప్రశ్న, వర్గ సమీకరణం యొక్క విచక్షణని ఎందుకు ఉపయోగిస్తారు? నాలుగవది, వర్గ సమీకరణము 3x² + 5x + 2 = 0 మూలాల స్వభావాన్ని తెలపండి. ఈ 4 ప్రశ్నలకు సమాధానాలు మీ నోట్స్లో రాసుకొని నాకు రేపు చూపించండి.
ధన్యవాదాలు. మరి యొక్క క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.